హాయ్, నేను నా పేరు సత్యసుధ. వెల్కమ్ టు సత్యసుధ వీడియోస్. ఇదిగోనండి, నేను ఈరోజు గోధుమ రవ్వ ఒక గ్లాస్ తీసుకున్నాను. ఆ గోధుమ రవ్వకు 4 గ్లాసులు నీళ్ళు పక్కన పెట్టేసి మరిగిస్తున్నాను అనమాట. ఇంకో పక్కన ఏమన్నా కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లోనే కిస్మిస్లు కొంచెం కొబ్బరి వేసుకొని వేయించుకుంటున్నానండి. అటు పక్క నీళ్ళు పెట్టేసాం కదా, అవి మరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవి వేగిన తర్వాత పక్కకు తీసుకుందాం. నెయ్యి మీ ఇష్టం అండి, ఎంత ఏం తీసుకోవచ్చు, దానికి కొలతనేం లేదు. ఇవ్వనండి వేగుతున్నాయి, నేను ఇంకా పక్కకు తీసి పెడుతున్నాను. దీంట్లో ఇది వేగిన తర్వాత ఇంకా గోధుమ రవ్వ వేసి వేపించుకోవాలి. గోధుమ రవ్వ ఎలా వేగిందని తెలిసిద్దంటే కొంచెం తెల్ల రంగుగా వస్తాయి అన్నమాట నూక, అప్పుడు వేగినట్టు సరిపోయింది. నేనైతే ఆ నెయ్యిలోనే మళ్ళా వేస్తున్నానండి, ఇంకా వేరే నెయ్యి అయితే వేయలేదు. దాంట్లోనే గోధుమ రవ్వ వేసి కలుపుతున్నాను. ఇది నేను బ్రహ్మంగారి గుడి ఉంది కదండి, నేను సోమవారం కదా ప్రసాదం తీసుకెళ్ళాను అనమాట. అంతకుముందు కూడా ఇలానే తీసుకెళ్ళేదానండి, బాగానే ఉంటుంది. అది వేగిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. ప్రసాదాలు కొంచెం దబదబా చేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోతాయి కదా, అప్పుడు బాగుంటుంది. దీన్ని గోధుమ రవ్వ కేసరి అంటారండి. మరిగినాయండి నీళ్ళు, అట్లానే గోధుమ రవ్వ కూడా వేగిపోయింది. ఇంకా గోధుమ రవ్వని తీసుకొచ్చి మరిగిపోయిన నీళ్ళల్లో వేస్తున్నాను అనమాట. అట్లా కొడితే అతుక్కుపోయింది ఏమన్నా ఉన్నా కూడా బాండీలో పడిపోయింది, అందుకని కొట్టాను. ఇటు కలిపెట్టుకోండి, లేకపోతే శుద్ధలాగా అక్కడే ఉండిపోయింది. కలిపెట్టుకొని కొద్దిసేపు తర్వాత చూద్దాం, మూత పెట్టేద్దాం. ఇదిగోనండి, ఇప్పుడు తీస్తున్నాను చూడండి. నెయ్యి అంతా పైకి తేలింది కదా పచ్చగా, అది నెయ్యి అండి. ఇట్లా తొక్క ఉడుకుతా ఉన్నప్పుడు ఒకసారి కలపెట్టుకున్నాము. 4 గ్లాసులు నీళ్ళు అయితే పర్ఫెక్ట్గా ఉడికిద్దండి, పొలుకు లేకుండా చక్కగా. అదిగోనండి ఉడికిపోయింది, నీరు కూడా దగ్గరకు వచ్చేసింది కదా, అదిగో అట్లా. ఆ టైంలో మనం ఇంకా బెల్లం వేసేద్దామండి. గ్లాస్కి 2 గ్లాసులు బాగు పట్టిద్దండి. ఎక్కువ స్వీట్ తినే వాళ్ళకి 2 గ్లాసులు పావు, తక్కువ స్వీట్ తినే వాళ్ళకి 2 గ్లాసులు అయితే సరిపోతాయి అన్నమాట. బెల్లం అంతా కరిగిపోయిందండి, మీకు చూడండి. తర్వాత మనం వేపించుకున్నాం కదా ఆ కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు మీ దగ్గరే ఉంటే అవి వేపించుకొని దాంట్లో వేసేయండి. కలబెట్టుకోండి. బెల్లం అంతా కరిగిపోయింది బాగానే. నేను యాలక్కాయలు వేయటం మర్చిపోయానండి, అందుకని చెప్పేసి మళ్ళీ వాటిని దంచేస్తున్నాను. ఈ బుజ్జి రోలు నచ్చిందా మీకు కూడా? నా ఫ్రెండ్ చిన్నారి ఇచ్చిందండి ఇది. అప్పటికప్పుడు వేస్తేనే బాగుంటుంది. నేనైతే మిక్సీలో గట్లా పట్టుకొని ఉంచుతాను, అప్పటికప్పుడే వేస్తాను. అల్ల వెల్లుల్లి అయినా కూడా ఎట్లా అయినా కూడా అప్పటికప్పుడే వేస్తాను అనమాట. దీంట్లోనే ఇంక ఇట్లా చేసుకున్న తర్వాత పాలు పక్కన కాచి పెట్టుకొని పోస్తేనేమన్నా బెల్లం పాయసం అయిపోయిద్దండి. బెల్లం పాలు పోస్తే, నేనైతే పాలు పోయలేదు కాబట్టి ఇది కేసరిలాగా అయిపోయింది. పాలు పోసుకుంటే ఏమన్నా గోధుమ రవ్వ పాయసం అయిపోయిద్ది. అంతేనండి తేడా. ఉంటానండి, బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.